నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు కాంపిటేటివ్ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ 2025 గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీడియో పూర్తిగా చూడండి. ఎస్ఎస్సి సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా ఎవరైనా అండ్ ఎంటీఎస్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది అండ్ దానికి తగ్గ ఉన్న స్టాండర్డ్స్ లెవెల్స్ అయితే తగ్గుతాయి. సో ఫస్ట్ అయితే సిజిఎల్కి సంబంధించి అయితే పూర్తిగా చూద్దాం. బిగినర్స్ అయినా ఆర్ మీరు రిపీటర్స్ అంతకుముందు ప్రిపేర్ అయి ఉన్నా కానీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకే, సో ఫస్ట్లీ ఎస్ఎస్సి సిజిఎల్ 2025కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? ఓకే, ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 13th ఆగస్ట్. మనకి ఆగస్టు 13వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తారీఖు మధ్యలో ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. సో మీకున్న డేట్స్ ప్రకారం మీ ఎగ్జామినేషన్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, శాలరీ వచ్చేసరికి మనకి మెయిన్గా 50,000 నుంచి 80,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఇది శాలరీ ఎందుకు మెన్షన్ చేస్తారంటే మీ యొక్క ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఉండాలి. ఎగ్జామినేషన్ తీసుకునే ఇంట్రెస్ట్ అనేది మీకు ఎంత క్లారిటీ ఉండాలంటే మీ యొక్క శాలరీ పే స్కేల్ని బట్టి మీకు అంత క్లారిటీ అనేది వస్తుంది. అందువల్ల మీకు శాలరీ అనేది మెన్షన్ చేస్తారు. సో శాలరీ వచ్చేసరికి 50,000 నుంచి 80,000 రూపాయలు ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి, అయితే మిస్ అవ్వద్దు. ఓకే, 90 days స్ట్రాటజీ. బిగినర్స్ అయినా సీనియర్స్ అయినా ఒక 90 రోజులు వ్యాలిడిటీతో, అంటే మీకు వ్యాలిడిటీ నథింగ్ బట్ 90 రోజులు ప్లాన్ అనమాట స్ట్రాటజీ. సో దానికి సంబంధించి సపరేట్ ప్లాన్ అయితే పెట్టాను. అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ ఉంటుంది. ఈ సబ్జెక్టివ్ వైజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్కి అండ్ అదేవిధంగా జీకేకి అండ్ ఇంగ్లీష్కి దీనికి సంబంధించిన సపరేట్ ఇంపార్టెంట్ క్లాసెస్ సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. అవి అసలు మిస్ అవ్వద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాను, కాంపిటేటివ్ పెన్. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇది యూజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అప్లోడ్ అవుతాయి. ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి టార్గెట్ స్కోర్ ఇన్ సిజిఎల్. ఎంత టార్గెట్ స్కోర్ అనేది చేస్తాం మనం, సో దాన్ని కూడా మనం ఎంత టార్గెటబుల్ ఉంటుంది, సో మీకు ఓవరాల్గా మీకు అది క్యాలిక్యులేషన్ చేసి వీడియో అయితే వస్తూ ఉంటాయి. సో కంటెంట్ అనేది ఫ్రీగానే ఉంటుంది. మాక్ టెస్ట్ అనాలిసిస్ ఉంటుంది. సో మాక్ టెస్ట్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మాక్ టెస్ట్ పరంగా మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ మాక్ టెస్ట్ కానీ చాలా హెల్ప్ అవుతుంది. అవన్నీ కూడా ఓన్గా ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అండ్ రివిజన్ వీడియోస్ ఉంటాయి, ఇది చాలా ఇంపార్టెంట్. రివిజన్ వీడియోస్ అన్నీ కూడా టోటల్గా ఇది మీకు సబ్జెక్ట్ వైజ్గా ఉండదు. టోటల్గా ఇప్పుడు ఒక చాప్టర్ వచ్చేసరికి అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది తీసుకొని నోట్ మేకింగ్ చేసి దాన్ని రివిజన్ చేయడం ఉంటుంది. సో మిస్ అవ్వద్దు. అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి కొన్ని ఉన్నాయి, సో అది చూద్దాం. సో ఫస్ట్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనకి మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ 25 అండ్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి 25. టోటల్గా 200 మార్క్స్ అయితే ఉంటాయి, 100 రూపీస్. మనకి టార్గెట్ ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎంత టార్గెట్ పెట్టుకుంటున్నారు? ఓకే, సో దీని టైం వచ్చేసరికి 1 hour ఉంటుంది. అండ్ రైట్ ఆన్సర్ చేస్తే మీకు 2 మార్క్స్ ప్లస్ అవుతాయి, బట్ రాంగ్ ఆన్సర్ చేస్తే మాత్రం 0.5 మార్క్ అనేది కట్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే, ఇది మైండ్లో ఉంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు రైట్ మార్క్కి 2 మార్కులు ఉంటుంది, అట్ ద సేమ్ టైం సో రాంగ్ ఆన్సర్కి 0.5 మార్క్స్ అనేది కట్ అవుతుంది. ఓకే, సో టోటల్గా మీకు చూద్దాం మీకు అసలు ఎట్లా ఏంటి అనేది. అసలు సిలబస్ అనేది మీకు ఎండ్లో చెప్తాను పూర్తిగా. ముందైతే కాన్సెప్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ అంటే జీకేలో ఏముంటాయి, రీజనింగ్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎండ్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఓకే, ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్స్. మెయిన్స్ ఎగ్జామ్ కూడా మీకు టైర్ 1 ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి టైర్ 2 ఎగ్జామ్స్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, బట్ ఇన్ డెప్త్ అనేది కొంచెం పెరుగుతుంది. సో దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో మెయిన్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి టైర్ 1 అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అది అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 3 steps టు క్రాక్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025. ఏంటి 3 steps ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసరికి సిలబస్ ఏంటి? సిలబస్ అనేది మైండ్లో పెట్టుకోండి. అసలు మీకు సిలబస్ ఏంటి, ఎలా ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఈ సిలబస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో ఎండ్లో క్లియర్గా చెప్తాను, సో ఎండ్ వరకు చూడండి. ఓకే, అండ్ సిలబస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. ఎందుకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అంటే క్వశ్చన్స్ అనేవి మీకు రీజనింగ్లో అయినా మీకు కాంప్రిహెన్సివ్లో అయినా కానీ క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. అంటే క్వశ్చన్స్ నథింగ్ బట్ ప్యాటర్న్ సేమ్ ఉంటాయి, క్వశ్చన్స్ చేంజ్ అవుతాయి. ఆ ప్యాటర్న్ అనేది మీకు అర్థమైంది అనుకోండి. ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇస్తున్నారు ఎక్కువగా లాస్ట్ ఇయర్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్లో పీవైక్యూస్లో ఏ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఆ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ అర్థమైపోతే ఈజీయే. సో అందువల్ల మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మాక్ టెస్ట్ డైలీ ఒక టెస్ట్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. మీరు
సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నారంటే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. అంటే స్టూడెంట్స్ డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది డిప్రెషన్లో ఉంటారు, కొంతమంది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉంటారు, కొంతమంది అప్పులై ఉంటారు, కొంతమంది వర్క్ చేయాల్సి ఉంటుంది, కొంతమంది బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, కొంతమంది ఖచ్చితంగా మనీ నీడెడ్ అయి ఉంటుంది, దానివల్ల వర్కింగ్లో ఉంటారు, టైం ఉండదు. సో ఇట్లా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. బట్ ఏంటంటే సీజీఎల్ ఎగ్జామినేషన్ అయినా, సిహెచ్ఎల్ ఎగ్జామినేషన్స్ అయినా, ఎంటీఎస్ అయినా, ఇవి ఎస్ఎస్సికి సంబంధించి మీరంతా ఒక న్యూ ఫోల్డర్ లాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, న్యూ ఫోల్డర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సిస్టంలో కానీ ఫోన్లో కానీ ఏదైనా కొత్తవి ఇంపార్టెంట్వి మనం ఒక ఫోల్డర్లో క్రియేట్ చేస్తాం కదా, న్యూ ఫోల్డర్ అని చెప్పి. అట్లానే మీలో నుంచి కూడా సీజీఎల్ న్యూ ఫోల్డర్ లాగా సీజీఎల్ సపరేట్గా ఒక పర్సన్ అనేది బయటకు వచ్చి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత చాలా ఇంపార్టెంట్, అంత కాంపిటీషన్ ఉంటుంది ఇందులో, చాలా ఇంపార్టెంట్. అండ్ మిస్ అవ్వద్దు. ఓకే, ద బెస్ట్ జాబ్స్ అనేవి ఎస్ఎస్సికి సంబంధించిన ప్యాటర్న్స్లో ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎస్ఎస్సి సీజీఎల్ అప్లై చేయండి డిగ్రీ చదివి అండ్ డిగ్రీ చదివిన వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ కూడా అప్లై చేయండి. ఇంటర్మీడియట్ చదివి ఉంటే సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ కూడా అప్లై చేయండి. 10th అయితే ఓన్లీ ఎంటీఎస్ అయితే ఉంటుంది. ఓకే, బిఫోర్ స్టార్ట్ అయ్యే ముందు అసలు ఏం చేద్దాం, అసలు ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? సెట్ యువర్ టార్గెట్. గోల్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. గోల్ ఏంటి? పోస్ట్. మీరు ఏ పోస్ట్లో కావాలనుకుంటున్నారు? సీజీలో అయితే ఏఎస్ఓ ఉంటుంది, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ ఎక్సెట్రా ఉంటాయి. సో మీ పోస్ట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయండి. బట్ మీరు ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి. మీకంటూ ఒక గోల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు గోల్ ఉంటే కనుక మీకు అక్యూరసీ అనేది ఉంటుంది. మీరు చదివేటప్పుడు ప్రాసెస్ అక్యూరసీ ఉంటుంది. ఓకే, ర్యాంక్ అనేది 100 నుంచి 400 మధ్యలో ర్యాంక్ అనేది వస్తుందని చెప్పి పెట్టుకోండి. అండ్ మార్క్స్ 170+ అనేది ఉండాలి. ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా మీకు ఓసీ కేటగిరీ అయితే మీకు ఎక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. సో అవి మనకి ఇప్పుడే తెలియదు కాబట్టి మీరు మెయిన్ గోల్ వచ్చేసరికి 170 పెట్టుకోండి. కట్ ఆఫ్ మార్క్ 150 ఉన్నా కానీ మీరు ఈజీగా అవ్వచ్చు. ఓకే, అసలు ఎందుకు ఎస్ఎస్సి సీజీఎల్ ఎందుకు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎందుకంటే ఎమోషనల్ రీజన్స్ అనేవి కొన్ని పెట్టుకున్న తర్వాత మీ గోల్ అనేది ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. మీరు మార్నింగ్ లేసే ముందు ఎక్కడైనా ట్యాగ్ చేసుకోండి, మీ వాల్కి ఎక్కడైనా ప్రింట్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. యువర్ గోల్ పేస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టడీ టేబుల్. ఖచ్చితంగా మీ గోల్ ప్రతిరోజు మీకు కనిపిస్తూనే ఉండాలి. ఓకే, ప్రతిరోజు కనిపిస్తూనే ఉండాలి. ఎందుకంటే మీకు అది రిమెంబర్ అవుతూ ఉండాలి. విజువలైజేషన్ ద్వారానో, మెమరైజేషన్ ద్వారానో, ఎఫర్మేషన్స్ ద్వారానో మీకు అంతా ఆ సీజీఎల్కి సంబంధించిన ప్రిపేర్ అవుతూ ఉండాలి. వన్స్ మీరు సీరియస్ ప్రిపేర్ అవుతున్నట్లయితే సో ఖచ్చితంగా ఇవి పాటించండి. గోల్స్ అనేవి పెట్టుకోండి, పర్సనల్ రీజన్స్ పెట్టుకోండి. ఓకే, మీ ఫ్యామిలీ మొత్తం చేంజ్ చేయాలనుకుంటున్నారా, లేదా మీరున్న సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారా, ఓకే మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారా, ఎస్ఎస్సీజీఎల్కి సంబంధించి మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, ఇవన్నీ గోల్స్ అనేవి పెట్టుకోండి. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ది గోల్ అని చెప్పి, సో ఐ విల్ డూ ఇట్ ఫర్ మై గోల్ అని చెప్పి ఇట్లా పెట్టుకోండి. మీరున్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి చిన్న మోటివేషన్ అని, చిన్న రీజన్ అనేది మీకు కన్సర్న్ అని మీకు కావాల్సిందే. ఊరికే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నట్లే కాదు, మీకు ఒక బర్నింగ్ సెన్సేషన్ అనేది మీ హార్ట్లో నుంచి అండ్ మీ మెమరీ నుంచి బయటకు వస్తేనే మీరు దీనికి ప్రిపేర్ అవ్వగలరు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, అంత ఈజీ అయితే కాదు. ఓకే, సో అందువల్ల చాలా ఇంపార్టెంట్, మీరైతే మిస్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టెప్ 1 అసలు సిలబస్ ఏంటి. టార్గెట్ వచ్చేసరికి మ్యాథ్స్ మీకు 50 రావాలని పెట్టుకోండి. 3 to 4 hours డైలీ చేయండి. ఓకే, మ్యాథమెటిక్స్కి సంబంధించి అవన్నీ చెప్తాను. అసలు ఏం చేయాలి, బిగినర్స్ ఏం చేయాలి, అసలు ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వట్లేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అనే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మేక్ నోట్స్ కాపీ 75 days, 75 రోజులు ప్రిపేర్ అయ్యే నోట్స్ అనేది సపరేట్గా నోట్బుక్ అలాగా ప్రిపేర్ అవ్వండి. అంటే మీరు ప్రతిదీ రాయటం కాదు, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది కాపీ పేస్ట్ చేయడం కాదు. ఇంపార్టెంట్ నోట్ మేకింగ్ అనే స్కిల్స్ ఉంటాయి కొన్ని. ఆ నోట్ మేకింగ్ సంబంధించిన సపరేట్ వీడియో చేస్తాను, అది చూడండి. ఆ స్కిల్స్ ద్వారా మీరు మేక్ నోట్స్ కాపీ అంటే ఖచ్చితంగా నోట్స్ కాపీ అనేది చాలా రివిజన్లో లాస్ట్ 10 days రివిజన్లో చాలా ఉపయోగపడాలి. ఓకే, సో ఈచ్ బ్యాచ్కి 80 questions అనేది ప్రిపేర్ అవ్వండి. సపరేట్గా ఒక 80 questions లాగా ఒక పేజ్లో క్వశ్చన్స్ రాసుకోండి. ఓకే, లాంగ్ వీడియోస్ యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి చూస్తూ ఉండండి. రివైజ్ యువర్ నోట్స్ మల్టిపుల్ టైమ్స్. మీ నోట్స్ అని ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఎలా ఉండాలంటే చాలా రోజుల వరకు
మీకు రివిజన్ చేసుకోవడానికి చాలా యూజ్ అవ్వాలి. ఎట్లా పడితే అట్లా రాయకండి, ఇన్ డీటెయిల్గా రాసుకోండి. నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి ఆ నోట్కి. అంటే ఒకవేళ మీరు రిపీటర్ కూడా అవ్వాలన్నా ఆ నోట్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంత వెల్ ప్రిపేర్గా మీరు ప్లాన్ అయితే చేసుకోండి. ఓకే, వీక్లీ 2-3 చాప్టర్స్, 1 నుంచి 1 or 2 చాప్టర్స్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుంది. చాప్టర్ వైజ్ టెస్ట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్. అంటే ఆ టెక్స్ట్ బుక్స్ మీరు మీ యూసెస్ ప్రకారంగా ఏదైనా తీసుకోవచ్చు. లేదు నన్ను ప్రిఫర్ చేయమంటే నేను దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్, సీజీఎల్కి సంబంధించిన బుక్స్ అని వీడియో అయితే చేస్తాను, మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ర్యాండమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ చాప్టర్ వైజ్గా కొన్ని ర్యాండమ్. అంటే ఇది కొన్ని ఇంట్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే క్వశ్చన్ కొంచెం ర్యాండమ్గా ఉంది అనిపిస్తుంది, క్వశ్చన్ మనకి అర్థమవుతుంది క్లియర్గా, ఇదేందో కొంచెం డిఫరెంట్గా ఉందని. ఆ క్వశ్చన్ అనేది నోట్ చేసుకోండి. ఏది మీకు 80 క్వశ్చన్స్ పేజెస్లో నోట్ చేసుకోండి. ఓకే, సో వీక్ చాప్టర్స్ మీద ప్రిపేర్ అవ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. వీక్ చాప్టర్స్ ఏంటి, మీకు రీజనింగ్ వీకా, లేకపోతే కాంప్రహెన్షన్ ఇంగ్లీష్ వీకా, లేకపోతే ఎక్కడ మీకు జనరల్ నాలెడ్జ్లో వీక్ ఉందా, మీకు మ్యాథ్స్లో వీక్ ఉందా, ఆ వీక్ చాప్టర్ మీద చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫార్ములా కాపీ. సో ఫార్ములా కాపీ అంటే ఏంటి, కొన్ని మీకు ఫార్ములాస్ ఉంటాయి, మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు నోట్స్లో ఖచ్చితంగా ప్రతి ఫార్ములా మీకు ఇన్ డీటెయిల్గా కనపడేలా చూసుకోండి. లేదా ఇట్లాంటి పేజెస్లో కానీ A4 సైజ్ పేపర్లో కానీ అన్ని పేపర్స్లో ఫార్ములాస్ అని నోట్ చేసుకొని స్టిక్ చేసుకోండి. ప్రతిరోజు ఆ ఫార్ములాస్ చూస్తూ ఉండండి. ఓకే, ఇది మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి మీ గోల్ వచ్చేసరికి 50కి 45 పెట్టుకోండి. 3 hours డైలీ ఖచ్చితంగా అనేది ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే 3 hours అనేది కాంప్రహెన్సివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, వొకాబులరీ, కాంప్రహెన్సివ్ చూసారా ఇక్కడ, వొకాబులరీ అండ్ అదేవిధంగా కాంప్రహెన్షన్. దీనికి 70% అంటే 2 hours టైం అయితే దీనికి ఇవ్వాలి. ఓన్లీ గ్రామర్కి వచ్చేసరికి 35 సరిపోతుంది. ఓకే, కాంప్రహెన్షన్ అంత ఇంపార్టెంట్. అండ్ వొకాబులరీ కూడా ఇంగ్లీష్లో చాలా చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇది ఎలా చదవాలో చూద్దాం. మీరు 1 hour వొకాబులరీ పెట్టుకోండి, 1 hour రీడింగ్ పెట్టుకోండి. రీడింగ్ వచ్చేసరికి NCERT అండ్ అడిషనల్ మీ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ 1 hour గ్రామర్ నోట్స్ పెట్టుకోండి. రివిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ప్రతి సబ్జెక్ట్ వైజ్గా కూడా రివిజన్ అయితే ఉండాలి. సో 7 daysకి 3 టెస్ట్ అయితే రాయండి. ఇంగ్లీష్కి వచ్చేసరికి మెయిన్లీ 1 weekకి 3 టెస్టులు, మాక్ టెస్ట్ కానీ అండ్ అదేవిధంగా మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఫైండ్ అవుట్ చేయడం కానీ. ఓకే, 3 పేపర్స్ ఖచ్చితంగా చేయాలి. అండ్ రివైజ్ యువర్ నోట్స్ రెగ్యులర్లీ. బికాస్ ఇంగ్లీష్లో ఎందుకంటే రెగ్యులర్గా కాంప్రహెన్షన్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకే, అందుకని రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ మెయిన్లీ కాంప్రహెన్షన్కి రివైజ్ ఆల్ వొకాబులరీస్ అండ్ ట్రై టు రిమెంబర్ న్యూ. సో వొకాబులరీ రివైజ్ చేస్తూ ఉండండి, రివైజ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం న్యూ రిమెంబర్, కొత్తవి ఏంటి, కాంబినేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. చాప్టర్ వైజ్ ఎర్రర్ క్వశ్చన్స్. సో ఎర్రర్ క్వశ్చన్స్ ఏమైనా వస్తే నోట్ మేకింగ్లో రాసుకోండి చాప్టర్ వైజ్గా, ప్రతి చాప్టర్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జీకే ఇట్లాంటివన్నీ. ఓకే, ఇంగ్లీష్ నోట్స్ సపరేట్గా పెట్టండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి సంబంధించి సపరేట్గా రాయండి. ఓకే, సో ప్రతిదీ కూడా సపరేట్ నోట్ బుక్ అనేది పెట్టండి. ఆ నోట్ బుక్ అనేది కాపీ పేస్ట్లా ఉండకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీజనింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. రీజనింగ్కి 50కి 55 పెట్టుకోండి గోల్. 2 hours పర్ డైలీ 2 hours ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే కంప్లీట్గా నోట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది రీజనింగ్ అనేది. ఇదేంటి క్యాలిక్యులేషన్స్ కదా, నోట్స్ మీద ఎలా డిపెండ్ అంటే రీజనింగ్ అనేది కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో మనం ఆలోచించాలి ఈ క్వశ్చన్కి అని చెప్పి క్లియర్గా ఉంటుంది. ఓకే, అది నోట్ చేసుకొని దాన్ని రివైజ్ చేయాలి, ఖచ్చితంగా రివైజ్ చేయాలి. ఓకే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ రాయాలి, మస్ట్ అండ్ డూ. ఓకే, 100 to 200 క్వశ్చన్ల దాకా చేయాల్సి ఉంటుంది రీజనింగ్కి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అలవాటు పడాలి. టైం లేదు కాబట్టి ఇంత ప్రాసెస్ అయితే ఉంది. టైం ఉండుంటే కనుక, అంటే మీరు బిగినర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఇవి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బిగినర్స్ కాకపోతే మీరు ప్రీవియస్గా ఆల్రెడీ రిపీటర్స్ అయితే కనుక వాళ్ళకి అర్థమైపోతుంది ఈ పాటికి ఏం చెప్తున్నాను అనేది. ఓకే, టైం టు టైం రివిజన్, మీకు టైం టు టైం టెస్ట్, రీజనింగ్ వైజ్గా ఖచ్చితంగా టెస్ట్లు అయితే ఉండాలి. వర్క్ ఆన్ టఫ్ చాప్టర్స్ అంటే రీజనింగ్లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి టఫ్గా. సో ఆ చాప్టర్స్ మీద ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి మీకు జీకే ఉంది. జీకేకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ అయితే చూద్దాం. మీకు సిలబస్ చెప్తాను, ఇది ఒక్క పేజ్ అయిపోతే సిలబస్ చెప్తాను. జీకేని మీకు 3 to 4 hours అనేది పెట్టుకోండి. దీనికి కూడా నోట్స్ కాపీ అనేది ఖచ్చితంగా సపరేట్ సబ్జెక్ట్ ఉండాలి. అండ్ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను కొన్ని ప్రిఫర్ బుక్స్
బుక్స్ అయితే పెడతాను, అవి మీకు యూజ్ అవ్వచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్, బాగుంటాయి. నేనైతే పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ టాపిక్ వైజ్ థీరీ కూడా టాపిక్ వైజ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో అది కూడా చూడండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ యాజ్ యూజువల్. కరెంట్ అఫైర్స్ ఇప్పుడే చదవద్దు కరెంట్ అఫైర్స్, ఎందుకంటే నో నీడ్ టు డూ నౌ, బికాస్ కరెంట్ అఫైర్స్ ఒక 1 month పీడిఎఫ్ పెట్టేసుకున్నా కానీ బిఫోర్ ఎగ్జామ్ 20 daysకో ప్రిపేర్ అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్కి టైం ఎక్కువ ఇవ్వకండి. సో లాస్ట్లో 20 daysలో మీరు కరెంట్ అఫైర్స్ రోజుకి ఒక 1 month పీడిఎఫ్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ చదివినా కానీ సరిపోతుంది, బికాస్ ఎందుకంటే మీకు సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, సాల్వ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఎంసీక్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. యాజ్ మెనీ యాజ్ అనేది మీరు ఖచ్చితంగా చదవండి. కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్ అనేది తీసుకోండి. అదంతా స్టాటిక్ జీకే ఉంటుంది, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి జీకేకి సంబంధించి. మాక్ టెక్స్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్, అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు ప్రతి దాంట్లో కూడా ఇవే ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా మాక్ టెక్స్ట్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, అనాలిసిస్, రివిజన్, నోట్ మేకింగ్, ఈ 5 అనేది ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రివిజన్, సో మెయిన్ ఇంపార్టెంట్ రివిజన్. ఎస్ఎస్సి ఈజ్ ఆల్ అబౌట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అబ్బా, ఎందుకంటే రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీరు రివిజన్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో సాటర్డే సండే అనేది ఆల్ డే రివిజన్ పెట్టుకోండి, మాక్ టెస్ట్ పెట్టుకోండి ప్రతి సాటర్డే సండే. ఓకే, అదర్ డేస్ వచ్చేసరికి 70% ఏమో స్టడీ, 30% ఏమో రివిజన్ పెట్టుకోండి. ఓకే, ఐ హోప్ ఇది మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చూసి మనం సిలబస్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి జర్నీ ఈజ్ గోయింగ్ టు బి హార్డ్. మీరు ఇది సీజిఎల్ ఎంత ఈజీ అనేది పెట్టుకోవద్దు. అండ్ అదేవిధంగా మీరు ప్రిపేర్ అవ్వకుండా ఏదో 1 hour 2 hours చేద్దాంలే, సో ఏదో కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాంలే, సో ఈజీగా పాస్ అవ్వచ్చులే, బిలో క్యాస్ట్ ఉన్నాను, సో ఇట్లాంటివన్నీ కాన్సెప్ట్స్ మైండ్లో ఉంచుకోవద్దు. ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే మీ కాంపిటీషన్ లెవెల్ చూస్తే పీక్స్ ఉంటుంది. సీజిఎల్ అండ్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ మెయిన్ ఈ 2. అండ్ ఎంటీఎస్కి కూడా మెయిన్ చాలామంది కాంపిటీషన్ పెరిగిపోయింది. ఓకే, పర్సిస్టెన్స్ అండ్ కన్సిస్టెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు, ఒకవేళ ఈరోజు ఫుడ్ లేదు, ఈరోజు ఫీవర్ వచ్చింది, మీరు అనీజీగా ఉన్నారు, హెల్త్ బాగాలేదు, ఇవన్నీ ఫరక్ పడదు, ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ మీరు పాయింట్అవుట్ పెట్టుకున్నా కానీ అది మీ గోల్కి అడ్డం అవుతుంది తప్పితే మీకు అది హెల్ప్ అవ్వదు. ఓకే, అర్థమైందా? ఫోకస్ ఓన్లీ గోల్. మీరు ఇతర ఫోన్లో మీకు సంబంధించిన ఫర్దర్ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి మీ గోల్ మీద ఉన్నట్లయితేనే సీజిఎల్కి రండి. లేదు నా వల్ల కావట్లేదు, 1 or 2 days ఉంటే కనుక ఉంటాను, లేదా 4 days ఉంటాను, 1 week ఉంటానంటే సీజిఎల్ అవ్వదు. ఓకే, సీజిఎల్ అనేది చాలా చాలా హార్డ్. ఓకే, సో విజువలైజ్ అంటే విజువలైజేషన్ అంటే ఏంటి? నువ్వు ఈరోజు చేస్తున్నావా, ఈరోజు నువ్వు చేయాల్సినవి చేసావా, నువ్వు ఇప్పుడు నువ్వు అనుకున్నవి చేసావా, నిన్న అనుకున్నవి ఈరోజు కంప్లీట్ అయినాయా లేదా, ఒక డైరీ చేసుకోండి, రాయండి, కంప్లీట్ చేసుకునే టిక్ చేయండి, కంప్లీట్ అయినాయా లేదా. ఓకే, సో ఆల్రెడీ నువ్వు గోల్ అచీవ్ అయిపోయానని అని విజువలైజ్ చేసుకోండి. మీకు అప్పుడు అర్థమవుతుంది దానికి సంబంధించిన మీకు స్ట్రెంగ్త్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. ఓకే, ప్రతిరోజు క్వశ్చన్స్ అడగండి. సో ఈరోజు చేయాల్సినవి, ఈరోజు మంచిగా జరిగిందా, స్టడీ పరంగా ఏదైనా నేర్చుకున్నానా, యూజబుల్ కంటెంట్ ఉండాలి. యూజబుల్ టైం అనేది ఇప్పుడు ఒక 4-5 గంటలు చదవడం కాదు అక్కడ ఇంపార్టెంట్. ఆ 4-5 గంటల్లో ఎంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మెడిటేషన్ చేయండి, బికాస్ మీరు ఫుడ్ హెల్తీగా తినకపోయినా, స్లీప్ పడుకోకపోయినా, సో ఇవన్నీ కూడా మీ మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. విజువలైజేషన్ మెడిటేషన్స్ అనేవి మిరాకల్ చేస్తుంది, ట్రై చేయండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం సిలబస్ చూద్దాం. నేను టైం అనేది మీకు కిల్ చేస్తున్నాను అనిపిస్తుంది, అందుకే ఫాస్ట్గా చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అసలు టైం లేదు మనకి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటేనే ప్రతి మినిట్ కూడా చాలా ఇంపార్టెంట్.